హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేనైతే వెజిటేబుల్స్ లేని టైంలో చాలా సింపుల్గా ఎగ్ పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోయి గ్యాస్ ఆన్ చేశాను, కడాయి పెట్టేసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మన ఎగ్ పొడికి అయితే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. అలాగే ఒక 4 వెల్లుల్లిని ఈ విధంగా కచ్చపచ్చ దంచి యాడ్ చేసేసుకున్నాను. అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసేసుకున్నాను. మన వెల్లుల్లి జీలకర్ర ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే చేశాను, అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇవి కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక నిమిషం అయితే మూత పెట్టేసుకుందాము. మూత తీసేసి ఇంకా మన ఆనియన్స్ మగ్గడం కోసం అనేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇంకా మనమైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇంకా 2 నిమిషాల తర్వాత చూసారు కదా, మన ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయాయండి. బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇంకా మనకు బాగా ఫ్రై కావాలండి, అప్పుడే మన ఎగ్ పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే నేనైతే ఎగ్ పొడి కోసం ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మన ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకోవాలి. మన ఆనియన్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం అయితే మూత పెట్టేసుకొని తర్వాత తీసి చూద్దాము. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇందులో ఎగ్ను మనము కొట్టిపోసేద్దాము. వేసిన ఎగ్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా
త్వరగా అయిపోయే ఎగ్ పొడి కర్రీ అండి. ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఒక సైడ్ టర్న్ చేసి కలిపేసుకుందాము. ఇంకా మనం ఈ విధంగా కలుపుకోవడం వల్ల మన ఎగ్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది రైస్లోకి కాకుండా చపాతీ పూరీలోకైనా కూడా బాగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉంటుందండి. మన ఎగ్ పొడి కూడా చాలా బాగా ఫ్రై అయిపోయిందండి. కర్రీ అయితే అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ పొడి కర్రీ అయితే. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నాను. రైస్లోకి వేసుకున్నాను ఎగ్ పొడి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్ పొడి కర్రీ అయితే. సూపర్గా ఉందండి. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన వీడియో మీకు నచ్చుతుందనేసి నేను అనుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.